నమస్తే మాస్టర్స్. ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామములు. పరమహంస యోగానంద ఒక యోగి ఆత్మకథ అధ్యాయం 46 నిరాహార యోగిని. సార్, ఈ ఉదయం మనం ఎక్కడికి వెళ్తున్నాము? శ్రీ రైట్ ఫోర్డ్ కారు నడుపుతున్నాడు. రోడ్డు మీద నుంచి చూపు నా వైపు మళ్లించి మెరిసే కళ్ళతో ప్రశ్నార్థకంగా చూశాడు. రోజు రోజుకి తాను బెంగాల్లో ఏ ప్రాంతం కనుక్కోబోతున్నాడో అతనికి బొత్తిగా తెలిసేది కాదు. దేవుడు తలిస్తే ఇప్పుడు మనం ప్రపంచంలో 8వ వింత చూడ్డానికి వెళ్తున్నాము. పలచని గాలి మట్టుకే భోంచేసే యోగునిని చూడ్డానికి వెళ్తున్నాము. తెరిసా నాయ్మన్ను చూసిన తర్వాత వింతలే వింతలు. అయినా శ్రీ రైట్ కుతూహలంగా నవ్వాడు. పైగా కారు వేగం పెంచాడు కూడా. అతని యాత్ర దినచర్య పుస్తకం డైరీలోకి ఎక్కడానికి అసాధారణమైన ముడిసరుకు మరింత దొరకబోతోంది. సామాన్య పర్యాటకుడు డైరీ కాదది. రాంచీ విద్యాలయం దాటి అప్పుడే బయటికి వచ్చాము. ఆ రోజు సూర్యుడి కంటే ముందే మేలుకున్నాము. మా బృందంలో మా కార్యదర్శి, నేను కాక మరో 3 బెంగాలీ స్నేహితులు కూడా ఉన్నారు. ఉల్లాసకరమైన చల్లగాలి పీల్చుకున్నాము. అది పొద్దుటపూట దొరికే సహజ మధువు. వేకువజామునే పనులకు బయలుదేరే రైతుల మధ్య నుంచి, రోడ్ల మీద మెల్లగా సాగే ఎడ్ల బండ్ల మధ్య నుంచి కారు మెలకువగా నడిపించాడు మా డ్రైవరు. పెద్ద పెద్ద మూపురాలు కలిగిన ఆ బండెద్దులు హారను ధ్వనితో చొచ్చుకు వచ్చే ఈ అపరిచిత వాహనానికి రోడ్డు మీద హక్కుని అంత సులువుగా ఇచ్చేవి కావు. సార్, ఈ నిరాహార యోగిని గురించి ఇంకా తెలుసుకోవాలని ఉందండి మాకు. ఆవిడ పేరు గిరిబాల అని చెప్పాను నా సహచరులకు. ఆవిడ గురించి చాలా ఏళ్ల కిందట స్థితిలాల్ నంది అనే పండితోత్తములు చెప్పగా విన్నాను. ఆయన మా తమ్ముడు విష్ణుకు చదువు చెప్పడానికి తరచుగా గట్పార్ రోడ్డు వీధిలో మా ఇంటికి వస్తూ ఉండేవారు. గిరిబాలను బాగా ఎదుగుదును అని చెప్పారు స్థితిబాబు. తిండి తినకుండా బతకడానికి ఆవిడ ఒక యోగ ప్రక్రియ సాధన చేస్తుంది. ఇచ్చాపూర్ దగ్గర ఉన్న నవాబ్ గంజ్లో మాకు పొరుగింట్లోనే ఉండేది ఆవిడ. ఆవిడని సన్నిహితంగా పరిశీలించడం నేను ఒక పనిగా పెట్టుకున్నాను. ఆవిడ ఏదైనా తిన్నట్టు కానీ తాగినట్టు కానీ నాకెన్నడూ కనిపించలేదు. చివరికి నా ఆసక్తి ఎంతగా పెరిగిందంటే నేను బర్ద్వాన్ మహారాజు దగ్గరికి వెళ్ళి ఒక పరీక్ష జరిపించమని అడిగాను. ఆ కథ విని ఆయన ఆశ్చర్యపోయి ఆవిడ్ని తన రాజమందిరానికి ఆహ్వానించారు. ఆవిడ ఆయన పెట్టే పరీక్షకు ఒప్పుకొని ఆయన ఇంట్లోనే తాళం పెట్టిన ఒక వాటాలో 2 నెలల పాటు ఉంది. తరువాత మరోసారి రాజమందిరానికి వెళ్ళి 20 రోజుల పాటు ఉంది. 3వ పరీక్ష 15 రోజులు జరిగింది. ఈ 3 కఠిన పరీక్షల ద్వారా ఆవిడ నిరాహార స్థితిలో ఉంటుందని తాము నిస్సందేహంగా నమ్ముతున్నట్లు మహారాజా వారు నాకు స్వయంగా చెప్పారు. స్థితిబాబు చెప్పిన ఈ కథ 20 ఏళ్లకు పైగా నా మనస్సులో నాటుకుపోయింది అంటూ ఇలా చెప్పి ముగించాను. నేను యోగిని కలుసుకోకముందే కాలప్రవాహం ఆవిడ్ని కబలించేది కదా అని అప్పుడప్పుడు అమెరికాలో అనుకుంటూ ఉండేవాణ్ణి. ఈ పాటికి చాలా వృద్ధురాలే ఉంటుందావిడ. ఇప్పుడు ఎక్కడ ఉంటుందో, అసలు బతికుందో లేదో కూడా నాకు తెలియదు. కానీ ఇంకొన్ని గంటల్లో మనం పురులియా చేరుతాము. ఆవిడ సోదరుడికి ఒక ఇల్లుంది అక్కడ అన్నాను. 10:30కి మేము గిరిబాల గారి సోదరుడు లంబోదర డేతో ముచ్చటిస్తున్నాము. ఆయన పురులియాలో వకీలు. మా అక్కయ్య బాగానే ఉంది. ఆవిడ ఒక్కొక్కప్పుడు ఇక్కడ నా దగ్గరే ఉంటూ ఉంటుంది. కానీ ప్రస్తుతం బియూర్లో మా ఇంట్లో ఉంటుంది. లంబోదర బాబు మా ఫోర్డ్ కారు వైపు సంశయంగా చూశారు. స్వామీజీ, బియూర్ దాకా లోపలికి ఇంతవరకు ఏ కారు చొచ్చుకు వెళ్ళలేదనుకుంటాను. మీరందరూ ఎడ్ల బండి కుదుపులకు సిద్ధపడ్డమే మంచిదనుకుంటాను. మా బృందంలో అందరూ డెట్రాయిట్కే గర్వకారణమైన మా ఫోర్డ్ కారు పట్ల ఏకగ్రీవంగా విశ్వాసం ప్రకటించారు. ఈ ఫోర్డు అమెరికా నుంచి వచ్చినది అని చెప్పాను ఆ వకీలుకు. బెంగాల్ నడిబొడ్డుతో పరిచయం చేసుకునే అవకాశం దానికి లేకుండా చేయటం విచారకరమైన విషయం. గణేశుడు మీకు తోడువచ్చుగాక అన్నాడు లంబోదర బాబు నవ్వుతూ. మర్యాదగా ఇంకా ఇలా అన్నారు. మీరెప్పటికైనా ఇక్కడికి చేరటమే జరిగితే గిరిబాల మిమ్మల్ని చూసి సంతోషిస్తుందన్నది ఖాయం. ఇప్పుడు ఆవిడ 70వ బడిలో పడబోతోంది. అయినా ఆరోగ్యం దివ్యంగా ఉంది. అయ్యా, ఒక్క మాట చెప్పండి, ఆవిడ ఏమీ తినరన్నది పూర్తిగా నిజమేనా? మనస్సులో భావాల్ని బయలుపరిచే కిటికీల్లాంటి ఆయన కళ్ళలోకి సూటిగా చూశాను. అది నిజం. ఆయన చూపు నిష్కల్మషంగా, విశ్వసనీయంగా ఉంది. 50 ఏళ్లలో ఆవిడ ఒక్క ముద్ద కూడా అన్నం తినగా నేను చూడలేదు. ఈ ప్రపంచం హఠాత్తుగా అంతమైనా నేను ఆశ్చర్యపోను. కానీ మా అక్కయ్య అన్నం తింటోందంటే ఆశ్చర్యపోతాను. ప్రపంచంలో ఈ 2 విశ్వ సంఘటనలు జరిగే అవకాశం లేదు కనుక ఇద్దరం ముసిముసి నవ్వులు నవ్వుకున్నాము. గిరిబాల తన యోగ సాధనలకు అలవి కాని ఏకాంతం కోసం ఎన్నడూ ఎదురు చూడలేదు అంటూ సాగించారు లంబోదర బాబు. ఆవిడ జీవితమంతా మా ఇంట్లో వాళ్ల మధ్య, స్నేహితుల మధ్య గడిచింది.
ఆవిడ విచిత్ర స్థితికి వాళ్ళందరూ అలవాటు పడిపోయారు. గిరిబాల ఏదైనా తినాలని హఠాత్తుగా నిర్ణయించుకుంటే వాళ్ళల్లో ఆశ్చర్యపోని వాళ్ళు ఒక్కరూ ఉండరు. హిందూ వితంతువుకు తగినట్టుగా మా అక్కయ్య సహజంగా విశ్రాంతి జీవితం గడుపుతూ ఉంటుంది. కానీ పురులియాలోనూ బియూర్లోనూ ఉన్న మా వాళ్ళందరికీ ఆవిడ అక్షరాల అసాధారణ స్త్రీ అన్న సంగతి తెలుసు. ఆ సోదరుడి చిత్తశుద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. మా చిన్న బృందం ఆయనకు మనసారా ధన్యవాదాలు చెప్పి బియూర్కు దారితీసింది. ఒక వీధిలో ఉన్న దుకాణం దగ్గర లూచీలు, రొట్టెలు, కూర కొనుక్కోవడానికి మేము ఆగాము. శ్రీ రైట్ నిరాడంబరమైన హిందూ పద్ధతిలో వేళ్లతో తింటూ ఉండగా ఊళ్ళో పిల్లలు చుట్టూ మూగి అతని వైపు కళ్ళప్పగించి చూస్తున్నారు. ఆ మధ్యాహ్నం మాకు చాలా శ్రమ కలిగించబోయే ఆ సంగతి మాకు అప్పటికి తెలియదనుకోండి. ప్రయాసకు తట్టుకొనేలా బలం చేకూర్చుకోవడానికి వీలుగా మాకు కరకర ఆకళ్ళు వేశాయి. ఇప్పుడు మా దారి ఎండకు మాడిన వరి పొలాల గుండా తూర్పుగా బెంగాలు బర్ద్వాన్ విభాగంలోకి సాగింది. రోడ్లకు ఎడాపెడా దట్టమైన చెట్లు బారులు తీర్చి ఉన్నాయి. మైనాలు, కంఠం మీద చారలుండే బుల్బుల్ పిట్టలు పాడే పాటలు పెద్ద గొడుగుల్లాంటి కొమ్మలున్న చెట్ల సందుల్లోంచి వినవస్తున్నాయి. అడపాదడపా ఒక ఎడ్లబండి కనిపిస్తోంది. వాటి కొయ్య చక్రాల ఇనప పట్టాలు బండి ఇరుసు చేసే రిని రిని మంజు మంజు కీచుధ్వని మనోవీధిలో నగరాల సిమెంట్ రోడ్ల మీద కారు టైర్లు చేసే స్విష్ స్విష్ శబ్దానికి పూర్తి విరుద్ధంగా వినిపించింది. డిక్కావు అంటూ చటుక్కన నేను అనేసరికి ఫోర్డు కారు దానికి అభ్యంతరం చెబుతున్నట్టుగా ఒక్క కుదుపు కుదిపింది. బరువు మొయ్యలేకపోతున్న ఆ మామిడి చెట్టు మనని కేకేసి పిలుస్తోంది చూడు. మేము 5గురం చిన్నపిల్లల్లా ఆ మామిడి పళ్ళు పడ్డ నేల మీదకి ఉరికాము. పండ్లు ముగ్గి ఉండడం వల్ల ఆ చెట్టు ఘనంగా రాల్చింది. ఎన్నో మామిడి పళ్ళు ఎవరికంట పడకుండా నేల మీద రాలిపోవడానికే పుట్టాయి. రాతిగొట్టు నేల మీద తన మాధుర్యాన్ని వ్యర్థం చేసుకోవడానికే పుట్టాయి అంటూ ఉదహరించాను. అమెరికాలో ఇలాంటిదేమీ ఉండదు కదండి స్వామీజీ అంటూ నవ్వాడు నా బెంగాలీ విద్యార్థుల్లో ఒకడు శైలేష్ మజుందార్. ఉండదు అని ఒప్పుకున్నాను. మామిడి పండ్లతోనూ తృప్తితోనూ నిండి పడమటి దేశాల్లోని వీటిని ఎంత పోగొట్టుకున్నానో. మామిడి పండు లేని స్వర్గం హిందువు ఊహకే అందదు. ఒక రాయి విసిరి చిటారు కొమ్మనున్న చక్కని పండు ఒకటి రాలగొట్టాను. ఉష్ణదేశపు ఎండకు వెచ్చగిలిన అమృత ఫలాన్ని కొరుక్కు తింటున్న వాళ్ల మధ్యలో ఆగి, డిక్ కెమెరాలన్నీ కారులో ఉన్నాయా అని అడిగాను. ఉన్నాయండి, సామాన్ల అరలో ఉన్నాయి. గిరిబాల గారు నిజమైన యోగిని అని గనుక రుజువైతే ఆవిడ గురించి పడమటి దేశంలో రాస్తాను. అటువంటి ఉత్ప్రేరక శక్తులు గల హిందూ యోగిని ఈ మామిడి పళ్లలో చాలా వాటి మాదిరిగా అజ్ఞాతంగా పుట్టి గతించిపోకూడదు. అరగంట గడిచాక కూడా నేనింకా ఆ శాంతిధామంలో విహరిస్తున్నాను. సార్, ఫోటోలకి కావలసినంత వెలుతురు ఉండాలంటే పొద్దుకుంకకు ముందే మనం గిరిబాల గారి దగ్గరికి చేరుకోవాలండి అన్నాడు రైట్. ఆ తర్వాత చిన్నగా చిరునవ్వు నవ్వుతూ ఇంకా ఇలా అన్నాడు. పడమటి వాళ్ళంతా సంశయ మనస్కులు. ఫోటోలు లేకపోయినట్లయితే ఆవిడ గురించి చెప్పేది వాళ్ళు నమ్ముతారని అనుకోవడానికి వీల్లేదు. ఈ జ్ఞానశకలం వివాదరహితమైనది. జిహ్వాకర్షణ నుండి నేను వెనక్కి తిరిగి మళ్ళీ కారులోకి వచ్చి కూర్చున్నాను. నువ్వు అన్నది నిజం డిక్ అంటూ నిట్టూర్చాను. కారులో అడుగు పెడుతూ పడమటి వాళ్ల వాస్తవికత అభిమానాన్ని మన్నించడం కోసం నా మామిడి పండ్ల స్వర్గాన్ని త్యాగం చేస్తాను. ఫోటోగ్రాఫులు తప్పకుండా కావాలి. వృద్ధాప్యంలో కనిపించే అవలక్షణాల్లా మొహం మీది ముడతల్లాంటి గాళ్లతోనూ సెగ్గడ్డల్లా గట్టిపడ్డ బంకమట్టితోనూ మరింత ప్రయాస పెడుతూ వచ్చింది దారి. శ్రీ రైట్ ఫోర్డు కారును ఇంకా సులువుగా నడవటానికి వీలుగా మేము అప్పుడప్పుడు దిగి వెనక నుంచి తోస్తూ వచ్చాము. లంబోదర బాబు గారు నిజమే చెప్పారు. కారు మన్ని మోయడం లేదు, మనమే కారును మోస్తున్నాం అన్నాడు శైలేష్. దూరాన ఒక పల్లె కనిపించేసరికి ఈ దిగడాల్లోనూ ఎక్కడాల్లోనూ మాకు కలుగుతున్న విసుగు మరుగుపడుతూ వచ్చింది. ప్రతి పల్లె చిత్రమైన నిరాడంబరత చూపే దృశ్యం. మా దారి మలుపులు తిరిగి అడవి నీడలో ఒదిగి ఉంటున్న పాతకాలపు నిర్మల గ్రామాల గుండా, తాటితోపుల గుండా సాగింది అంటూ శ్రీ రైట్ తన యాత్రా దినచర్య పుస్తకంలో 1936 మే 5వ తేదీన పుటలో రాసింది ఇలా ఉంది. బురద మట్టితో కట్టిన ఈ తాకు గుడిసెల గుంపులు చాలా ఆకర్షకంగా ఉన్నాయి. గుడిసెల తలుపుల మీద దేవుణ్ణి పేర్లతో ఒకటి అలంకారంగా రాసి ఉంటుంది. దినమొలలతో ఉన్న చిన్నపిల్ల కాయలు చాలామంది
చాలామంది అమాయకంగా ఆడుకుంటున్నారు. తమ పల్లెలోకి పిచ్చిగా దూసుకు వస్తున్న నల్లగా పెద్దగా ఉన్న ఎడ్లు లేని బండిని తేరిపార చూస్తున్నారు. లేదా చెల్లాచెదురుగా పారిపోతున్నారు. ఆడవాళ్లు నీడల్లో నుంచి తొంగి చూస్తున్నారు. మగవాళ్లు రోడ్డు పక్క చెట్ల కింద బద్ధకంగా విశ్రాంతి తీసుకుంటూ ఏమీ పట్టనట్టు ఉన్నా వాళ్ల చూపుల వెనక కుతూహలం ఉంది. ఒకచోట పల్లె ప్రజలు ఒక పెద్ద చెరువులో కులాసాగా స్నానాలు చేస్తున్నారు. బట్టలు మార్చుకోవడానికి పొడిబట్ట ఒంటికి చుట్టుకొని తడి బట్టలు కిందికి జారవిడుస్తున్నారు. ఆడవాళ్లు పెద్ద పెద్ద ఇత్తడి బిందెలతో ఇళ్లకి నీళ్లు తీసుకువెళ్తున్నారు. దారి మిట్టపల్లాలుగా ఉండటంతో మాకు భలే తమాషాగా ఉంది. మేము ఎగిరెగిరి పడుతూ ఊగిసలాడిపోతూ వాగుల్లో పడి నిర్మాణం పూర్తిగానే ఒక కాలిబాటకు చుట్టూ తిరిగి పొడి ఇసుక ఉన్న నదీ గర్భాలకు అడ్డపడి జారుతూ చివరికి సాయంత్రం 5 గంటల ప్రాంతానికి మా గమ్యస్థానం బియూరుకు చేరుకున్నాము. బంకూరా జిల్లాలో ఉన్న ఈ కుగ్రామం దట్టమైన హరిత వృక్షాల ఒడిలో మరుగుపడి ఉంది. వానాకాలంలో వాగులు పొంగి వెల్లువలై పారుతూ ఉండగా పాముల్లాంటి రోడ్లు విషం వంటి బురద కక్కుతూ ఉన్నప్పుడు ప్రయాణికులు ఆ ఊరు చేరలేరు అని చెప్పారు. ఊరి బయట ప్రత్యేకంగా ఒక స్థలంలో ఉన్న దేవాలయంలో అర్చన ముగించుకుని ఇంటి ముఖం పట్టిన భక్త బృందంలో ఒకరిని మాకు దారి చూపించమని అడుగుతూ ఉండగా ఒంటి మీద అంతంత మాత్రంగానే బట్టలున్న కుర్రవాళ్ళు 1 డజను మంది మమ్మల్ని గిరిబాల గారి ఇంటికి తీసుకువెళ్దామన్న ఉత్సాహంతో కారుకు 2 పక్కలా మూగేశారు. కొన్ని మట్టి గుడిసెలకు నీడనిస్తున్న ఈత చెట్ల తోపు వైపు సాగింది మా దారి. కానీ మేము అక్కడికి చేరేలోగా మా ఫోర్డు కారు ఒక్క క్షణం ఒరిగి పైకి ఎగిరిపడింది. ఆ సన్నటి దారి చెట్ల చుట్టూ, చెరువుల చుట్టూ, గుట్టల మీదుగా గుంటల్లోకి, లోతైన గాళ్లలోకి సాగింది. గుబురు పొదల మీద కారు లంగరు వేసినట్లయి తర్వాత ఒక గుట్ట మీదకి డేకింది. మేము మెల్లగా జాగ్రత్తగా ముందుకు సాగాము. ఇంతలో హఠాత్తుగా దారి ఆటకాయించిపోయింది. బండి దారి మధ్యలో మొక్కల గుబురు ఒకటి ఉంది. అంచేత చుట్టూ తిరగటం అవసరమైంది. ఒక ఏటవాలు రాతి చెట్టు మీద నుంచి కిందకి ఎండిపోయిన ఒక చెరువులోకి దిగింది కారు. అక్కడి నుంచి కారు బయటపడడానికి కొంత గీకటం, నరకటం, పారతో చెలగటం అవసరమయ్యాయి. దారి ఎక్కడికక్కడ ముందుకు పోవడానికి వీలు లేకుండా ఉంది. అయినా మా యాత్ర సాగవలసిందే. వందల కొద్దీ పిల్లలు, తల్లిదండ్రులు తేరిపార చూస్తుండగా ఉపకార బుద్ధి గల కుర్రవాళ్లు పారలు తెచ్చి అడ్డంకులు తొలగించేశారు. గణేశుడి ఆశీస్సుల మహిమ. కాసేపట్లో మేము 2 పాతగాళ్లకుండా మెల్లగా దారి చేసుకుంటూ పోతుంటే ఆడవాళ్లు గుడిసెల గుమ్మాల దగ్గర నించుని కళ్ళు విప్పార్చుకుని చూస్తున్నారు. మగవాళ్లు మా పక్కగాను వెనకగాను వస్తుంటే పిల్లలు పెద్ద ఊరేగింపుగా వచ్చి చేరుతున్నారు. ఈ రోడ్ల మీద సాగిన మొట్టమొదటి కారు బహుశా మాదే కావచ్చు. ఇక్కడ ఎద్దుబండ్ల సంఘం సర్వశక్తిమంతంగా ఉండాలి. పురాతనమైన ఈ ఏకాంతాన్ని, పవిత్రతను చెడగొడుతూ సూటిగా కోట లాంటి తమ గూడెల్లోకి చొచ్చుకు వచ్చే కారును అమెరికా వాడొకడు నడుపుతూ ఉండగా సాగి వస్తున్న మా బృందం ఎంతో సంచలనం కలిగించిందనడంలో సందేహం లేదు. ఒక సన్న సందు దగ్గర ఆగి 100 అడుగుల దూరంలో ఉన్న గిరిబాల గారి పూర్వీకుల ఇంటిని చూశాము. గతుకుల రోడ్డు మీద నానా పాటలు పడుతూ చేసిన మా దూర ప్రయాణం ముగిసిన తర్వాత ఒక విధమైన కార్యసాఫల్యానందం అనుభవించాము. మేము ఇటుకలతోనూ సున్నంతోనూ కట్టిన ఒక పెద్ద 2 అంతస్తుల భవనం దగ్గరికి వెళ్ళాము. ఆ భవనం చుట్టూ ఉన్న గుడిసెల ముందు అది కొట్ట వచ్చినట్లు కనిపిస్తోంది. ఆ ఇల్లు ఇప్పుడు మరమ్మతుల్లో ఉంది. దాని చుట్టూ వెదుళ్లతో కట్టిన పరంజా ఉంది. ఆత్రంగా ఎదురుచూడటంలోనూ, అణుచుకున్న ఆనందంతోనూ మేము భగవంతుడి క్షుధారహిత స్పర్శతో పునీతురాలైన వ్యక్తి ఇంటి ముందు నిలిచాము. తలుపులు తెరిచి ఉన్నాయి. పిన్నలు, పెద్దలు, బట్టలు కట్టుకునే వాళ్ళు, కట్టుకున్న వాళ్ళు అదే పనిగా మా కేసి కళ్ళప్పగించి చూస్తున్నారు. కొద్దిపాటి కుతూహలం ఉన్న ఆడవాళ్లు, మగవాళ్లు, మగపిల్లలు ఈ అపూర్వ దృశ్యాన్ని తిలకిస్తూ మా వెంట ఉన్నారు. కొద్దిసేపట్లోనే ఒక పొట్టి మనిషి గుమ్మంలో కనిపించింది. ఆవిడే గిరిబాల. లేత బంగారు వన్నె పట్టుపంచె కట్టుకుని ఉన్నారావిడ. భారతీయులకు సహజమైన విధంగా సవినయంగానూ జంకుతూనూ ముందుకు వచ్చారు. స్వదేశీ వస్త్రంపై మడతలో నుంచి తొంగి చూశారు. ఆవిడ కళ్ళ మీద, తల మీద ముసుగు నీడల్లో నుంచి మంటలేని నిప్పుల్లా మెరిశాయి. దయామయమైన ఆవిడ ముఖం చూసి అకృష్ణమయ్యాము. లౌకిక అనుబంధంతో మలినం కాకుండా ఆత్మదర్శనము, అవగాహన ఉట్టిపడే ముఖం అది. ఆవిడ వినయపూర్వకంగా దగ్గరికి వచ్చి మేము స్టిల్ కెమెరాతోనూ, మూవీ కెమెరాతోనూ కొన్ని ఫోటోలు తీసుకోవడానికి అంగీకరించారు. భంగిమల సర్దుబాటుకు, వెలుతురుపడే ఏర్పాటుకు సంబంధించిన మా ఫోటో టెక్నిక్లకు ఆవిడ సిగ్గుపడుతూ ఓరిమితో వహించారు. చివరికి మేము 50 సంవత్సరాలకు పైగా అన్నపానాలు లేకుండా జీవించినట్లు తెలుస్తున్న ప్రపంచంలోని ఏకైక మహిళ ఫోటోలు అనేకం భవిష్యత్ తరాల వారి కోసం తీశాము. తెరిసా నాయమన్ అయితే 1923 నుంచే ఉపవాసం చేస్తోంది. వదులుగా జారుతున్న బట్ట పూర్తిగా కప్పుకొని గిరిబాల గారు మా ముందు నించుని ఉంటే ఆవిడ ముఖ కవళిక అత్యంత మాతృ సహజంగా ఉంది.
కళ్ళు వాల్చుకుని ఉన్న ముఖం, చేతులు, పాదాలు తప్ప ఆవిడ శరీరం ఇంకేమీ కనిపించలేదు. అరుదైన ప్రశాంతి, అమాయకత్వం ఉట్టిపడే ముఖం, చిన్నపిల్లకుండే మాదిరి వెడల్పాటి వణికే పెదవి, స్త్రీ సహజమైన ముక్కు, సన్నగా మెరిసే కళ్ళు, రవంత చిరునవ్వు. గిరిబాల గారి గురించి శ్రీ రైతుకు కలిగిన అభిప్రాయమే నాకు కలిగింది. ఆవిడ వేసుకున్న లేత వన్నె ముసుగులాగే ఆధ్యాత్మికత ఆవిడని ఆవరించింది. ఒక గృహస్థురాలు సన్యాసికి ప్రణామం చేసే ఆచారం ప్రకారం ఆవిడ నాకు ప్రణామం చేశారు. ఆవిడలోని నిరాడంబరమైన ఆకర్షణ, ప్రశాంతమైన చిరునవ్వు, మధురమైన గంభీరోపన్యాసం కన్నా కూడా మిన్నగా మాకు స్వాగతం చెప్పాయి. ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయి కష్టపడి చేసిన ప్రయాణం, బడలిక అంతా మరచిపోయాము. ఆ సాధ్వి వరండాలో బాసం పట్టు వేసుకుని కూర్చున్నారు. ఒంటి మీద వయోభారం కనిపిస్తున్నా పక్క చిక్కిపోలేదు. బూడిద వన్నెలో ఉన్న ఆవిడ చర్మం స్వచ్ఛంగా, ఆరోగ్యంగా ఉంది. అమ్మా, ఈ యాత్ర చేయాలని నేను 25 ఏళ్లకు పూర్వం నుంచి ఆత్రంగా అనుకుంటూ వచ్చాను. మీ పావన జీవనాన్ని గురించి స్థితిలాల్ నందిబాబు గారి దగ్గర విన్నాను అంటూ బెంగాలీలో చెప్పాను. అవును అంటూ తల ఊపారు ఆవిడ. ఆయన నవాబ్గంజ్లో మా పక్కింట్లో ఉండేవారు. మంచివారు. ఈ మధ్యకాలంలో నేను మహాసముద్రాలు దాటి వెళ్ళాను. కానీ ఎప్పుడో ఒకనాడు మిమ్మల్ని చూడాలన్న సంగతి ఎన్నడూ మర్చిపోలేదు. మీరిక్కడ చాలా అజ్ఞాతంగా నిర్వహిస్తున్న దివ్య లీలను, లోపల దివ్యామృతాన్ని చాలా కాలంగా మరిచిపోయిన ప్రపంచానికి ఘనంగా వెల్లడి చేయాలి. ఆ సాధ్వి ప్రశాంతమైన ఆసక్తితో చిరునవ్వు నవ్వుతూ ఒక్క నిమిషం కళ్ళు పైకి ఎత్తారు. బాబాకే బాగా తెలుసు అంటూ వినమ్రంగా జవాబిచ్చారు. ఆవిడ అన్యదా భావించినందుకు నేను సంతోషించాను. యోగినులు ప్రచారానికి ఎలా స్పందిస్తారో ఎవరికీ ఎన్నడూ తెలియదు. గాఢమైన ఆత్మపరిశీలన నిశ్శబ్దంగా సాగించాలన్న కోరికతో వారు ప్రచారాన్ని నియమ ప్రకారం తిరస్కరిస్తారు. అన్వేషణ మనస్కుల ప్రయోజనం కోసం తమ జీవితాన్ని బహిరంగంగా ప్రదర్శించడానికి సరైన సమయం ఆసన్నమైనప్పుడు వాళ్లకొక అంతఃప్రేరణ కలుగుతుంది. అయితే అమ్మ, అనేక ప్రశ్నలతో మిమ్మల్ని విసిగిస్తున్నందుకు క్షమించండి. దయచేసి మీకు ఇష్టమైన వాటికే జవాబులు ఇవ్వండి. మీ మౌనాన్ని కూడా అర్థం చేసుకుంటాను నేను అంటూ కొనసాగించాను. ఆవిడ ప్రసన్నంగా చేతులు చాపారు. నాలాంటి సామాన్య వ్యక్తి తృప్తికరమైన సమాధానాలు ఇవ్వగలిగినంత మట్టుకు సంతోషంగా ఇస్తాను. ఆహా, మీరు సామాన్యులు కారు, అవి మనఃపూర్తిగా అభ్యంతరం చెప్పాను. మీరు మహితాత్మలు. నేనందరికీ వినమ్రదాసిని. ఆవిడ చిత్రంగా ఇంకా ఇలా అన్నారు. వంట చేయడం అన్నా, వడ్డన చేయడం అన్నా నాకు ఇష్టం. తిండి తినని సాధ్వికి ఇది విడ్డూరమైన కాలక్షేపమే అనుకున్నాను. అమ్మా, మీ నోటి నుంచి వినాలని ఉంది. ఒక్క మాట చెప్పండి, మీరు అన్నం తినకుండానే ఉంటున్నారా? అది నిజం. కొన్ని క్షణాలు ఆవిడ మౌనం వహించారు. ఆ సమయంలో ఆవిడ మనస్సులో ఏవో లెక్కలు వేసుకుంటూ సతమతమవుతున్నారన్న సంగతి ఆ తర్వాత చేసిన వ్యాఖ్యానాన్ని బట్టి తెలిసింది. 12 ఏళ్ల 4 నెలల వయసు నుంచి ఇప్పటి 68 ఏళ్ల వరకు 56 ఏళ్లపై చిలుకుగా నాకు అన్నపానాలు లేవు. తినాలని మీకెప్పుడూ అనిపించలేదా? అన్నం కోసం ఆర్తి కలిగితే తినవలసి ఉండేది. రోజుకు ముప్పొద్దుల తిండి చుట్టూ ప్రదక్షిణ చేసే ప్రపంచానికి చాలా బాగా తెలిసిన ఈ స్వతసిద్ధ సత్యాన్ని ఎంత హుందాగా, సరళంగా చెప్పిందేవిడ. కానీ మీరు ఏదో ఒకటి ఆహారంగా తీసుకుంటూనే ఉంటారేమో. నా కంఠస్వరంలో కొద్దిగా ఆక్షేపణ ధ్వనించింది. తప్పకుండా, చటుక్కున అర్థం చేసుకుంటూ చిరునవ్వు నవ్వారావిడ. గాలిలోంచి, సూర్యకాంతిలో నుంచి వచ్చే సూక్ష్మతర శక్తుల వల్ల, మధ్యాముఖం ద్వారా మీ శరీరాన్ని పునర్నవం చేసే విశ్వకాంతి వల్ల పుష్టి కలుగుతోంది మీకు. బాబాకు తెలుసు అంటూ మళ్ళీ ఒప్పుకున్నారావిడ. ఆవిడ తీరు సౌమ్యంగా, సరళంగా ఉంది. అమ్మా, బాల్య జీవితం గురించి చెప్పండి. భారతదేశానికి అంతకు ఆ మాటకు వస్తే సముద్ర అవతల ఉన్న మన సోదర సోదరీమణులకు కూడా గాఢమైన ఆసక్తి కలిగిస్తుంది. గిరిబాల గారు స్వాభావిక గాంభీర్యాన్ని పక్కన పెట్టి కులాసాగా సంభాషణ సాగించారు. అలాగే ఆవిడ స్వరం మెల్లగా, దృఢంగా ఉంది. నేను ఈ అడవి ప్రాంతంలో పుట్టాను. అడవి కాని ఆకలి ఉండడం తప్ప నా బాల్యంలో చెప్పుకోవలసింది ఏదీ లేదు. 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నాకు పెళ్లి నిశ్చయమైంది. అమ్మాయి, నీ వాపిరి గొట్టుతనాన్ని అదుపులో పెట్టుకోవే. అత్తవారింట్లో కొత్త వాళ్ల మధ్య ఉండే సమయం వచ్చినప్పుడు నువ్వు తిండి తినడం తప్ప మరేమీ చెయ్యకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అంటూ హెచ్చరిస్తూ ఉండేది తరచూ మా అమ్మ. ఆవిడ ఊహించిన ప్రమాదం రానే వచ్చింది. నేను నవాబ్గంజ్లో మా అత్తవారింటికి వెళ్ళేసరికి నా వయసు 12 ఏళ్లే. నా తిండిపోతు అలవాట్ల గురించి మా అత్తగారు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి కూడా నన్ను అవమానిస్తూనే ఉండేవారు. అయితే ఆవిడ చుట్లు నాకు దీవెనలయ్యాయి. నాలో నిద్రాణంగా ఉన్న ఆధ్యాత్మిక ప్రవృత్తులు ఒక్కసారి మేలుకొన్నాయి. ఒకనాడు పొద్దున ఆవిడ చేసిన వేళన చాలా నిర్దాక్షిణ్యంగా ఉంది. నేను బతికున్నంత కాలం మళ్ళీ ఇక అన్నం ముట్టనని నీకు నిరూపిస్తాను అని చటుక్కని బదులిచ్చాను. మా అత్తగారు వెటకారంగా నవ్వారు. అలాగా అన్నారావిడ. మితిమించకుండా తిని బతకలేని దానివి అసలే తినకుండా ఎలా బతుకుతావే? ఈ వ్యాఖ్యానం జవాబు చెప్పడానికి వీలైనది కాదు. అయినా నా హృదయంలో ఒక వజ్ర నిర్ణయం జరిగింది.
ఒక ఏకాంత స్థలంలో కూర్చుని పరమేశ్వరుని ప్రార్థించాను. పరమేశ్వర, తిండి వల్ల కాకుండా నీ వెలుగు వల్ల బతకటం ఎలాగో నాకు నేర్పే గురువు నొకరిని నాకు ప్రసాదించు అంటూ ఎడతెరిపి లేకుండా మొరపెట్టుకున్నాను. ఒకనొక దివ్యానందం నన్ను ఆవేశించింది. ఆ ఆనంద పారవశ్యంతో నేను లేచి నవాబ్గంజ్ గంగా ఘట్టానికి బయలుదేరాను. దారిలో మా అత్తవారింటి పురోహితులు తారసపడ్డారు. మహాశయ, నేను తిండి తినకుండా బతకటం ఎలాగో చెప్పండి అని ఆయన్నే నమ్ముకొని అడిగాను. ఆయన జవాబు చెప్పకుండా నా వైపు తేరిపార చూశారు. చివరికి ఓదార్పు ధోరణిలో మాట్లాడారు. అమ్మాయి, ఈ రోజు సాయంత్రం గుడికి రా, నీ కోసం ప్రత్యేకమైన వైదిక విధి ఒకటి జరుపుతాను. ఈ అస్పష్టమైన సమాధానం కాదు నేను ఆశించింది. ముందుకు సాగి ఏటిరేవుకు వెళ్ళాను. ప్రాతకాల సూర్యకిరణాలు నీళ్లలోకి దూసుకుపోతున్నాయి. ఏదో పవిత్ర దీక్ష తీసుకోవడానికి అన్నట్లు గంగలో స్నానం చేసి పునీతురాలను అయ్యాను. చుట్టుకున్న తడిబట్టతో గంగ ఒడ్డు నుంచి చూస్తుంటే ఆ పట్టపగటి వెలుతుల్లో నా గురుదేవులు నాకు ఎదురుగా ప్రత్యక్షమయ్యారు. చిట్టి తల్లి అంటూ ఆప్యాయంగా పలకరించారు. నీ అత్యవసర ప్రార్థన మన్నించి నీ కోరిక నెరవేర్చడానికి దేవుడు ఇక్కడికి పంపిన గురువును నేను. చాలా అసాధారణమైన ప్రార్థనకు ఆయన గుండె కరిగిపోయింది. ఈనాటి నుంచి నువ్వు సూక్ష్మకాంతి వల్ల జీవిస్తావు. నీ శరీర అణువులు అనంతవాహినితో పునర్నవం చెందుతూ ఉంటాయి. గిరిబాల గారు మౌనం వహించారు. నేను శ్రీ రైట్ పెన్సిల్ పుస్తకం తీసుకుని అతనికి తెలియడానికి కొన్ని సంగతులు ఇంగ్లీష్లోకి అనువాదం చేశాను. ఆ సాధ్వి కథ కొనసాగించారు. ఆవిడ మధురస్వరం వినిపించినట్టుగా ఉంది. రేవు నిర్మానుష్యంగా ఉంది. నా గురుదేవులు ఇతరులెవరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికని మా చుట్టూ కాపుదలుగా ఒక కాంతి పరివేశాన్ని కల్పించారు. మర్చుల మాదిరిగా స్థూలమైన ఆహారాల మీద ఆధారపడకుండా శరీరానికి స్వేచ్ఛ ప్రసాదించే ఒకనొక క్రియా పద్ధతి నాకు ఉపదేశించారు. ఆ ప్రక్రియలో ఒకనొక మంత్రము, సగటు మనిషి సాధన చేసేదాన్ని కష్టతరమైన ఒక శ్వాస నియంత్రణ వ్యాసం ఉంటాయి. మరే మందు గారడి ఇందులో లేవు. ఆ క్రియకు మించి మరేం లేదు. నాకు అనుకోకుండా పత్రికా రచనా విధానం అలవర్చిన అమెరికా పత్రికా రచయితలో గిరిబాల గారిని అనేక విషయాల గురించి ప్రశ్నించాను. అవి పాశ్చాత్యులకు ఆసక్తి కలిగిస్తాయని నా అభిప్రాయము. ఆవిడ కొద్దిగా ఇలా చెబుతూ వచ్చారు. నాకెన్నడూ పిల్లలు కలగలేదు. చాలా ఏళ్ల కిందట నేను వితంతువునయ్యాను. నాకు నిద్ర మెలకువ రెండూ సమానమే కనుక చాలా తక్కువసేపు నిద్రపోతుంటాను. పగటిపూట నా ఇంటి పనులన్నీ చేసుకుని రాత్రిపూట ధ్యానం చేస్తాను. ఋతువు తర్వాత ఋతువు మారుతూ వస్తున్నప్పుడు వాటి మార్పు నాకు కొద్దిగానే అనుభూతమవుతుంది. నేను ఎప్పుడూ జబ్బు పడలేదు. ఏ వ్యాధి నా అనుభవంలో లేదు. ప్రమాదవశాత్తు గాయపడ్డప్పుడు కొద్దిగా నొప్పి కలుగుతుంది. నాకు శారీరకమైన మలమూత్రాది విసర్జనలు లేవు. గుండె కొట్టుకోవడాన్ని, ఊపిరి ఆడడాన్ని నేను అదుపులో ఉంచుకోగలను. అంతర్దర్శనాల్లో తరచుగా నేను నా గురుదేవుల్ని, ఇతర మహాత్ముల్ని చూస్తూ ఉంటాను. అమ్మా, మీరు తిండి లేకుండా జీవించే విధానాన్ని ఇతరులకు ఎందుకు నేర్పకూడదు అని అడిగాను. ప్రపంచంలో తిండి లేక మాడే కోట్లాది ప్రజలు మేలు కోసం నేను పెట్టుకున్న మహత్తరమైన ఆశలు ఇట్టే భగ్నమైపోయాయి. అంటూ తల తిప్పారు ఆవిడ. ఈ రహస్యం ఎవరికీ వెల్లడించకూడదని గట్టిగా ఆదేశించారు. నా గురుదేవులు భగవంతుడి లీలారూప జగన్నాటకంలో నేను జోక్యం చేసుకోవడం ఆయన అభిమతం కాదు. తిండి తినకుండా ఉండటం ఎలాగో నేను కనుక చాలా మందికి నేర్పేసినట్లయితే రైతులు నాకేమి ధన్యవాదాలు చెప్పరు. తీయని పండ్లు నిరుపయోగంగా నేల మీద పడి ఉంటాయి. దైన్యం, ఆకలి, చావు అన్నవి జీవితానికి నిజమైన అర్థాన్ని అన్వేషించడానికి చివరికి మనను తరిమే కర్మ సంబంధమైన కొరడాలుగా కనిపిస్తాయి. అమ్మ, తిండి తినకుండా బతకడానికి మీరొక్కరే ఎంపిక కావడం వల్ల ప్రయోజనమేముంది అని మెల్లగా అడిగాను. మానవుడు ఆత్మ అని నిరూపించడానికి ఆవిడ ముఖం జ్ఞానదీప్తితో వెలుగొందింది. అతడు దివ్యమైన ప్రగతి సాధించడం ద్వారా అన్నం వల్ల కాక భగవంతుని శాశ్వత కాంతి వల్ల బతకగలుగుతాడు అని నిరూపించడానికి. ఆ సాధి గాఢమైన ధ్యాన స్థితిలోకి వెళ్ళారు. ఆవిడ దృష్టి అంతర్ముఖమైంది. ఆవిడ కళ్ళ లోతులు అభావ సూచకాలయ్యాయి. శ్వాసలేని ఆనంద సమాధి స్థితికి నాందిగా ఆవిడ ఒక రకమైన నిట్టూర్పు విడిచారు. కొంతసేపు ఆవిడ ఆంతరిక ఆనంద స్వర్గంలోని నిరాక్షేపణీయమైన రాజ్యానికి పరుగు తీశారు. చీకటి ముసిరింది. నిశ్శబ్దంగా నీడలో కూర్చున్న అనేక మంది గ్రామీణుల తల్ల మీదుగా ఒక కిరసనాయిల దీపం కాంతి మినుకుమంటోంది. రయ్యన దూసుకువచ్చే మెలుగురు పురుగులు, దూరాన గుడిసెల్లో ఉన్న చమునులాంతర్లు, మృదువైన నల్లటి మఖమల్ చీకటి పైన చిత్రమైన కాంతి డిజైన్లు అల్లుతున్నాయి. ఇక బాధాకరమైన వీడుకుల సమయం. మందకొడిగా విసిగెత్తించేలా సాగే ప్రయాణం ముందుంది మాకు. గిరిబాల గారు, మీ జ్ఞాపకార్థం నాకు ఏదైనా ఇయ్యండి. మీ చీరల్లోది ఒక చిన్న పీలిక అని అడిగాను. ఆ సాధ్వి కళ్ళు విప్పుతూ ఉండగా వెంటనే ఆవిడ ఒక బనారసు పట్టు ముక్క
పట్టు బట్ట ముక్క ఒకటి తీసుకువచ్చి ఇచ్చి సాష్టాంగ ప్రణామం చేశారు. అమ్మా అంటూ గౌరవపురస్సరంగా అన్నాను. మీ బదులు నన్నే మీ పవిత్ర పాదాల్ని ముట్టుకోనియండి. Like, share, subscribe and click the bell icon.